మాట్లాడొద్దని చెప్పి నన్ను, దీంట్లో అడ్డుపెట్టి మిమ్మల్ని ఎవరు ఆపలేరే. యాపిల్ వాసన వస్తుందేంటి? క్రీమ్ యాపిల్ ఫ్లేవర్. ఆరెంజ్ లేదా? మాట్లాడుకు. నాకు తోచదు బుజ్జి. నీకేమో అది కలపాలి, ఇది వెయ్యాలి, ఆరేక తుడవాలి, బోల్డ్ పని ఉంది. నన్నేమో ఖాళీగా కూర్చోబెట్టావు. నువ్వెక్కడ ఖాళీగా ఉన్నావు? ఓ వాగుతూనే ఉన్నావుగా. బుజ్జి నన్ను సోఫాలో కూర్చోబెట్టవా? టీవీ చూస్తూ కూర్చుంటాను. నువ్వెప్పుడు భలే సరదాగా ఉంటావే. నేనంతే బుజ్జి. అవును, నువ్వు ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు కదా? నాన్న అడిగాను, ఆయన ఇక్కడ పెట్టించారు. ఎప్పుడు ఇవే ఫేస్లకు చేయాలంటే బోర్ కొడుతుంది. బయట పెట్టుకో. డబ్బులుండాలిగా. లోన్ కి ట్రై చేయి, సిద్ధులాగా. సిద్ధు లోన్ తీసుకుంటున్నాడా? అయ్యో తెలీదా? నిజం. సొంతంగా బిజినెస్ చేయడానికి 25 lakhs లోన్ కోసం బ్యాంక్ కి అప్లై చేశాడు. నిజంగా? నాన్న ఏంటి నాన్న నాన్న అందరూ భయపడుతున్నారు. అంకుల్ కి ఏమైనా చెప్తామా ఏంటి? సిద్ధుకి లోన్ రాగానే నీకు 2 lakhs ఇమ్మని చెప్తాను. నేను షూరిటీగా ఉంటాను. బుజ్జి బుజ్జి సిద్ధు ఏంటమ్మా ఇది? అంకుల్ అది అమ్మాయి ఎవరో కొత్తగా కనిపిస్తుంటేను. నేను అడిగింది దీని గురించి. ఫైల్ అంకుల్. ఇది ఎలా వర్కౌట్ అవుతుందా? అది కాదు నాన్న, నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. 25 లక్షలు కాదు, నేను సంపాదించలేనంత అడగమనండి, సంపాదించిస్తాను. ఇస్తానా లేదా? ఇస్తాను అంకుల్. నాకు తెలియకుండా వీడు చేసింది తప్పు. ఇది తెలిసాక నేను ఊరుకుంటే ఇంకా తప్పు. ఇది ఇలా జరగకూడదు. ఏమంటారు? మీరు ఏదంటే అది. నీ పెళ్ళెప్పుడు? మీరు ఎప్పుడంటే అంకుల్. అది ఎల్లుండే నా పిల్ల అంకుల్. చెప్పండి అమ్మా వాడికి. ఎల్లుండి నా పిల్లరా? మేము చెప్తాం అంకుల్. ఫ్రెండ్సే కదా, మీరైనా కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. ఓకే అంకుల్. వస్తావరా? నీకు దండం పెడతాను. వస్తానరా? ముందు నువ్వు వెనక కొయ్యంటే ఇదేరా. ఎవర్రా అమ్మాయి? నీకు దండం పెడతా. ఏంటి వంశీ, సీను, రవి మీరెప్పుడు వచ్చారు? ఇంటికి పంపించేశారు, కనీసం ఒక్కసారైనా ఫోన్ చేశారా? అంటే నాకు షార్ట్ టైం మెమరీ లాస్ అనమాట. సరే, కాఫీ తాగుతారా, టీ తాగుతారా? అవసరమా ఇప్పుడు? చూసావా, అప్పుడేమో ఆ ఇంటికి వెళ్తే మమ్మల్ని మర్చిపోతావు, బిజీ అయిపోతావు అన్నారు కదా. చూడండి, నేను ఖాళీగానే ఉన్నాను. ఉండండి, తెస్తాను. సత్తి, అంకుల్స్ కి 3 కాఫీ. అమ్మో, అబ్బా, ఎలా ఉంటున్నారు నాయన ఇంట్లో? పావు గంటకి పిచ్చెక్కిచ్చేసాడు రా. ఇప్పుడు అర్థమైందా? హలో, ఏంటి సిద్ధు వెళ్ళిపోయారు? కాఫీ తెస్తానన్నాను కదా. నీకేమైనా పిచ్చా? నేనేం చేశాను సిద్ధు? ఏం చేసావా? చాలా గొప్ప పని చేసావు. వచ్చిన ఫ్రెండ్స్ ని కాఫీ తాగమనడం తప్ప? ఇప్పుడు ఈ చెత్తనా కొడుకులు కాఫీ ఇవ్వకపోతే చచ్చిపోతారా? అసలు నువ్వు లోన్ విషయం చెప్పినందుకు లోపల నాతో టెన్షన్, బయటికి రాగానే వెళ్ళి పలకరించి మళ్ళీ టెన్షన్ పెట్టావు. నీకేమైనా పిచ్చా? లోపలేం జరిగిందో నాకేం తెలుసు సిద్ధు. అవును, నీకేం తెలియదు. ఎవరి ముందు ఎలా ఉండాలో తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, అసలు ఇంటికి ఎందుకు వచ్చావని తెలియదు. నీకేం తెలియదు కదా. అది కాదు సిద్ధు. ఫోన్ పెట్టు. నువ్వే పెట్టు. పెట్టమన్నా? ఎవరో ఒకరు పెట్టలయా, అవతల మా సెకండ్ ఫ్యామిలీ ఫోన్ చేసుకోవాలి. అర్థం కావట్లేదు లక్ష్మి. నిన్నటి దాకా అమ్మాయి మాత్రమే వాడి ప్రాబ్లం అనుకున్నాను. అర్థమయ్యేలా చెప్తే సాల్వ్ అవుతుంది అనుకున్నాను, కానీ ఇవాళ నాకే. కానీ ఒకటి మాత్రం తెలుస్తుంది, వాడి ప్రాబ్లం అమ్మాయి మాత్రమే కాదు,
ఇంకేదో ఉంది. సారీ సిద్ధు, నిజంగా సారీ సిద్ధు. కావాలంటే ఒకసారి ముట్టుకో. ఐస్ క్రీమ్. సతీ, ఎవరో కొత్త అంకుల్ వచ్చారు చూడు. బాబోయ్, ఇప్పుడు ఈయన వచ్చాడేంటి? నాన్నగారు లోపల ఉన్నారు అంకుల్. ఓ, పాత అంకులేనా? రండి, వాట్ ఏ సర్ప్రైజ్. పకోడీ. సారీ బాబు గారు, ఫోన్ కూడా చేయకుండా వచ్చేసాను. గట్టిగా అడగరా. బీపీ టాబ్లెట్ తెమ్మంటారండి? తీసుకురా. నాకు కూడా ఒకటి. టీ అండి, కాఫీ అండి? నేను అడిగింది టీ కాదు, టాబ్లెట్. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎందుకు రా పిలిచారు? మీ మామయ్య గారు వచ్చారండి. ఆయన వచ్చారా? ఇప్పుడు ఎందుకు వచ్చారా? పక్కన ఆసిన్ గారు కూడా ఆడుకుంటున్నారండి. ఒక్క మంచి న్యూస్ అని చెప్పవే. ఆయన శుభ్లాకలు కూడా తీసుకొచ్చారండి. ఓ మంచి న్యూస్. హాసిని హాసిని హాసిని. పద్ధతి ప్రకారం మొదటి కార్డు మీకు ఇద్దామని. ఆ రావయాలుడు కూర్చో. బాగున్నావా? అసలు విషయం సరే, 3 చీమలు వరుసగా వెళ్తున్నాయి. ఫస్ట్ చీమ నా వెనకాల 2 చీమలు ఉన్నాయంది. సెకండ్ చీమ నా వెనకాల 1 చీమ ఉందంది. థర్డ్ చీమ నా వెనకాల కూడా 2 చీమలు ఉన్నాయంది. ఇది ఎలా కుదురుతుంది? అదెలా కుదురుతుంది? అదేగా నేను అడిగింది. బావగారు, మీకు తెలుసా? అదే, ఒకవేళ సర్కిల్లో తిరుగుతున్నాయేమో. సర్కిల్లో తిరిగితే సెకండ్ చీమ వెనకాల కూడా 2 చీమలు ఉండాలి కదా. అబ్బే, కదా. పోనీ నువ్వే చెప్పేమ్మా. చెప్పేనా? మూడో చీమ అబద్ధం చెప్పింది. బావగారు, పప్పులో కాలేసామండి. చీమ అబద్ధం చెప్పిందట. వస్తాను బావగారు. వస్తానమ్మా, వస్తా. అయినా చీమ అబద్ధం చెప్పడం ఏమిటండి? బీపీ టాబ్లెట్ వద్దయ్యా, ఆ అమ్మాయి ఎవరో టాబ్లెట్ ఎక్కడ లేకుండానే బీపీ తగ్గించేసింది. అవును, ఆ అమ్మాయి ఎవరు బావగారు? తను నా ఫ్రెండ్ అంకుల్. ఎవరైతేనే మహాలక్ష్మినే ఉంది కదా. వస్తాను బావగారు. వస్తానమ్మా, వస్తాను. ఏ టాబ్లెట్? బాబుగారు అవుట్. ఎత్తితే ఒక ప్రాబ్లం, ఎత్తకపోతే ఇంకో ప్రాబ్లం. మన దగ్గర అబద్ధాలు స్టాక్ అయిపోయింది. భగవంతురా. హలో, ఏమయ్యా కిస్మత్ కుమార్, ఎంతసేపు అయ్యా ఫోన్ ఎత్తడానికి? ఒకసారి మా అమ్మాయికి మాట్లాడాలి. అమ్మాయితోనా సార్? అమ్మా, డాడీ. అమ్మాయి గారు సార్, మా అమ్మాయి సార్. మా అమ్మాయి గారు సార్. అసలు అయినా ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో సాకు చెప్పి తప్పుకుంటావుటి. ఇవాళ ఏమైనా సరే నా కూతురు బంగారంతో మాట్లాడాలి. ఫోన్ ఇవ్వు. ఏం చేయమంటారు సార్? అమ్మాయి ఏమో అక్కడెక్కడో ఉంది, నేనేమో ఇక్కడెక్కడో ఉన్నాను. ఎక్కడో ఉంటుందేంటి? అదే సార్, విహారయాత్ర కదా. పక్షుల కిలకిలారావాలు, కోయుల కూతలు, సెలయేళ్లు, జలపాతాలు అవన్నీ వాళ్ళు అనుభవిస్తున్నారు సార్. జలపాతాలా? నాకేం వినపట్లేదే. సౌండ్ రావాలి కదా సార్. ఇప్పుడు మీకు సౌండ్ కావాలి కదా. ఒక్క నిమిషం సార్. సార్, సౌండ్ మీ దగ్గరికి వస్తుంది సార్. సార్, వచ్చేసాను సార్. జలపాతం దగ్గరికి వచ్చేసాను సార్. టోటల్ గా దగ్గరికి వచ్చేసాను సార్. వినండి సార్. సార్, వినిపిస్తుందా సార్? వినిపిస్తుందయ్యా. దానికి అసలు స్విమ్మింగ్ కూడా రాదయ్యా. ఎట్టాగో అక్కడ దాకా వెళ్ళావు కదా, ముందు ఫోన్ ఇవ్వు. అమ్మాయికా? బాబోయ్, అమ్మాయి సార్, అమ్మాయి దగ్గరికి పోవాలంటే సిగ్గేస్తుంది సార్. ఫోన్ ఇవ్వడానికి సిగ్గేంటయ్యా? ఎందుకంటే అమ్మాయి స్నానం చేస్తుంది సార్. ఆడపిల్లలు స్నానం చేస్తుంటే నువ్వేం చేస్తున్నావా ఇక్కడ? ఇదిగో, ఎందుకు సార్ మీరేమో అస్తమానం ఫోన్ చేస్తుంటారు, నన్నే అనుమానిస్తుంటారు. నాకెందుకు వచ్చిన గొడవ సార్? ఒకసారి మాట్లాడండి అమ్మాయితోటి. అలాంటిది ఏం లేదు కానీ నువ్వు మాత్రం ఆ పక్కకి వెళ్ళకు. మాట్లాడండి సార్. స్నానం చేస్తే చేసింది. ఫోన్ పెట్టాయి నువ్వు. ఫోన్ పెట్టాయి. అమ్మయ్యా, ఈసారి కట్టాగో ఈ గండం గడిచింది. కాలేజీలో నీ పేరు మారుమోగిపోతుందంటే నిజమే అనుకుని కమిట్ అయిపోయాను. పేరు మోగట్లా, ఫోన్ మోగుతుంది. బాగుందండి. చాలా బాగుంది నాన్న. చాలా బాగుందిరా. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్స్ ఇలాగేరా? మొన్న మీటింగ్ ఒక్కొక్కరు ఎలా వచ్చారు తెలుసమ్మా? వీటిని చూస్తే చాలా చిన్నతనంగా అనిపించింది నాకు, అందుకే తెచ్చాను. బాగుంది కదా? ఓకే నాన్న. అది ఇట్ సూట్స్ యు పర్ఫెక్ట్లీ. సిద్ధు,
ఇట్రా, నీకు కూడా తెచ్చాను రా. ఏదో ఒక రోజు ఆఫీస్కి రావాల్సిన వాడిగా. వైట్ కోట్ నీకు బాగుంటుంది. సిద్ధు, కొత్త కోట బాగుంది, కానీ నీకు వైట్ నచ్చదు కదా. లోపలికెళ్ళు. బాగుందన్న. నీకు వైట్ నచ్చదు కదా. ఓ నిజంగా చాలా బాగుందన్న. అయ్యో 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 అయ్యో, నువ్వు తెలిసి చేస్తున్నావా తెలియక చేస్తున్నావా? ఐ డోంట్ నో. నాన్నగారు ముందు వచ్చి అలా మాట్లాడతావా? ఇడియట్, నిన్ను. తిట్టుకున్నాను సిద్ధు. నువ్వు ఫోన్ చేయడానికి బయటికి వెళ్ళక్కర్లేదు. అమ్మయ్యా, నవ్వేసావా? థ్యాంక్ యూ సిద్ధు. సతీ, కార్ రెడీగా పెట్టరా. చూడండి, నన్ను కూడా పెళ్లి కూతుర్లా రెడీ చేస్తుంది. కానీ అమ్మా, వెళ్ళేసరికి పెళ్లి అయిపోయేటట్టుంది. సిద్ధు ఏడి? ఆయన సిద్ధు కలిసి వంశీ గిఫ్ట్ కొనడానికి వెళ్ళారు మావయ్య. బుజ్జి, హాసిని కూడా తీసుకెళ్తున్నాం కదా. ఏంటి, మీరెవరు పెళ్లికి రావట్లేదా? వస్తున్నాం వస్తున్నాం. సతీ వస్తున్నారట. అయితే నేను వీళ్ళతో వెళ్ళిపోతాను. ఆటో వద్దని పంపించేయి.